నమస్కారం. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అది కేవలం 10వ తరగతి పాసైతే చాలు. నెలకు 35,000 జీతం, పైగా ఉండటానికి, తినటానికి అన్నీ ఉచితం. భలే ఉంది కదా అవకాశం. ఇది ఎక్కడో కాదు, మన ప్రభుత్వ పాఠశాలలోనే. పదండి, ఈరోజు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం ఒక కల. దానికోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఉంటారు. కొంతమందికేమో వయసైపోతోందేమో అని భయం, ఇంకొంతమందేమో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన అవకాశం దొరకట్లేదని బాధ. అవును, నిజంగానే ఉద్యోగం వెతుకుకోవడం అంత తేలిక కాదు. ఒక పక్క వయస్సు గురించే ఆందోళన, మరోపక్క ఎక్కడ చూసినా ఫేక్ జాబ్ నోటిఫికేషన్లు. వీటి మధ్యలో అసలు ఉద్యోగం ఏదో, నకిలీ ఏదో తెలుసుకోవడమే పెద్ద పని. కానీ ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టే ఒక మంచి వార్త ఇప్పుడు మన ముందుంది. సరే, మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా వచ్చిన ఆ అవకాశమేంటో, దాని వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది? మరెక్కడ్నుంచో కాదండి, నేరుగా మన రక్షణ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసే సంబల్పూర్లోని సైనిక్ స్కూల్ నుంచి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి 100% నమ్మచ్చు. రైట్. మరి ఈ సైనిక్ స్కూల్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అన్నింటికంటే ముఖ్యమైనది, అందరూ కోరుకునేది పర్మనెంట్ జాబ్. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ పోస్ట్ అనేది ఒక పర్మనెంట్ ఉద్యోగం. అంటే ఒక్కసారి ఈ జాబ్లో చేరితే ఇక రిటైర్మెంట్ వరకు ఢోకా ఉండదు. అంతేకాదు, కెరియర్లో ప్రమోషన్లు కూడా ఉంటాయి. ఇక అందరూ ఎదురుచూసేది జీతం. జీతం కూడా చాలా బావుంది. స్టార్టింగ్లోనే అంటే ఉద్యోగంలో చేరగానే బేసిక్ పే, అలవెన్సులు అన్నీ కలుపుకుని చేతికి దాదాపుగా 35,000 రూపాయలొస్తుంది. జీతం మాత్రమే కాదు, దీనికెదనంగా కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఉండటానికి ఫ్రీగా వసతిస్తారు, తినడానికి ఫ్రీగా భోజనం పెడతారు. అంటే జీతంలో దాదాపు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఇదొక పెద్ద అదనపు ఆదాయనే చెప్పాలి. ఎల్డీసీ పోస్టుతో పాటు వార్డ్ బాయ్ పోస్టులు కూడా ఉన్నాయి. వీళ్లక్కూడా జీతం తక్కువేమీ కాదు, నెలకు 30,000 రూపాయల వరకు వస్తుంది. సో ఒకే నోటిఫికేషన్లో 2 రకాల అవకాశాలు ఉన్నాయన్నమాట. సరే, పోస్టులు బాగున్నాయి, జీతాలు బాగున్నాయి. మరి వీటికి అప్లై చేయాలంటే ఏం చదివి ఉండాలి, అర్హతలేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఉద్యోగాలకు కావలసిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? జస్ట్ 10th క్లాస్ పాస్. అవును, మీరు విన్నది నిజమే. 10వ తరగతి పాసైన ఎవరైనా సరే ఈ పోస్టులకు అర్హులే. అందుకే ఇది చాలామందికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే ఇక్కడొక ముఖ్యమైన తేడా గమనించాలి. మనమిందాక చెప్పుకున్నట్టు లోయర్ డివిజన్ క్లార్క్ పోస్ట్ అనేది పర్మనెంట్, అంటే రెగ్యులర్ జాబ్. అదే వార్డ్ బాయ్ పోస్ట్ అయితే ప్రస్తుతానికి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో వాళ్ల పనితీరును బట్టి పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. ఎల్డీసీ, వార్డ్ బాయ్ 2 పోస్టులకు మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్. వయస్సు కూడా 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. జీతం దగ్గర తేడా ఉంది. ఎల్డీసీకి సుమారుగా 35,000 వస్తే వార్డ్ బాయ్కి 30,000 వస్తుంది. ఇక ఖాళీల విషయానికొస్తే ఎల్డీసీ పోస్ట్ 1 ఉంది, వార్డ్ బాయ్ పోస్టులు 3 ఉన్నాయి. సో ఈ వివరాలు చూసుకుని ఏది సెట్ అవుతుందో నిర్ణయించుకోవచ్చు. ఇక అదనపు స్కిల్స్ గురించి మాట్లాడితే ఎల్డీసీ పోస్ట్కి అప్లై చేసే వాళ్లకి టైపింగ్ వచ్చుండాలి. ఇది కంపల్సరీ. అదే వార్డ్ బాయ్ పోస్ట్కైతే డిగ్రీ లాంటి ఉన్నత చదువులుంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇది కంపల్సరీ కాదు, కేవలం 10వ తరగతితో కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్, అర్హతలన్నీ చూసాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లోనే ఉంటుంది. చాలా సింపుల్. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత మీ సర్టిఫికేట్లన్నింటిపైన మీరే సంతకం పెట్టి, అంటే సెల్ఫ్ అటెస్ట్ చేసి వాటి జిరాక్స్ కాపీలను జతచేయాలి. ఫీజు కట్టిన రషీదు, అంటే డిమాండ్ డ్రాఫ్ట్ కూడా దానికి జతచేసి లాస్ట్ డేట్ లోపు వాళ్ళకి పోస్ట్ చేయాలి. అంతే. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులైతే 500 రూపాయలు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 250 రూపాయలు. ఒక్కసారి కట్టిన ఫీజు మళ్ళీ వెనక్కివ్వరు. సో అప్లై చేసే ముందు అన్నీ సరిగ్గా చూసుకోవాలి. మరి ఈ అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ ఏంటి? జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, సంబల్పూర్, ఒడిషా 768025.
ఈ అడ్రస్కి పంపాలి. అప్లికేషన్లు పంపడానికి లాస్ట్ డేట్ January 27, 2026. యాక్చువల్గా ఇంతకుముందు వేరే డేట్ ఉండేది, కానీ దాన్ని పొడిగించారు. సో ఈ తేదీ లోపల మీ అప్లికేషన్ వాళ్ళ ఆఫీస్కు చేరేలా ప్లాన్ చేసుకోవాలి. సెలెక్షన్ ఎలా చేస్తారంటే ఇందులో ముఖ్యంగా 2 స్టేజీలుంటాయి. ఒకటి రాత పరీక్ష అంటే రిటన్ ఎగ్జామ్, రెండోది స్కిల్ టెస్ట్. ఎగ్జామ్ ఎప్పుడు, ఎక్కడా అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ప్రకటిస్తారు. కాబట్టి అప్పుడప్పుడు వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. ముగింపుగా కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చేసే పొరపాటేంటంటే, అయ్యో ఉన్నది ఒక్క పోస్టే కదా, దీనికెందుకు అప్లై చేయడం అని వదిలేస్తారు. కానీ అలా అస్సలనుకోద్దు. ఒక్కోసారి ఆ ఒక్క పోస్టే మన తలరాతను మార్చొచ్చు. అర్హత ఉంటే చాలు, తప్పకుండా ప్రయత్నించండి. ప్రయత్నించడంలో పోయేదేమీ లేదు. ఈ నోటిఫికేషన్ మాత్రమే కాకుండా దగ్గర్లో ఉండే ఇతర లోకల్ జాబ్స్ గురించి తెలుసుకోవాలంటే మిస్టర్ విజయ్ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా ఉపయోగపడతాయి. అక్కడ డెలివరీ, సేల్స్, డ్రైవర్ లాంటి ఉద్యోగాల వివరాలు కూడా దొరుకుతాయి. మొత్తం మీద చూస్తే ఇది సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ కథ. ఈ సమాచారమంతా విన్నాక ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యాలకు, మీ అర్హతలకు సరిపోతుందంటారా? మరి తర్వాతి అడుగేమితో అది మీరే నిర్ణయించుకోవాలి.